చాప్టర్ వెయిటేజ్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ IPE వైజ్ వచ్చేటప్పటికి 4 మార్క్ క్వశ్చన్ అండ్ 2 మార్క్ క్వశ్చన్ కూడా గ్యారంటీగా వస్తుంది. ఎంసెట్ లో వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. అండ్ నీట్ లోకి వచ్చేటప్పటికి కూడా నీట్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి. జేఈ మెయిన్స్ వైజ్ గనక చూస్తే మీరు జేఈ మెయిన్స్ లో 1 to 2 క్వశ్చన్స్ మనం చెప్పలేము, బట్ 1 to 2 క్వశ్చన్స్ ఈ ఒక్క లెసన్ లో నుంచి అయితే 1 క్వశ్చన్ గ్యారంటీ, బట్ ఈ లెసన్ అండ్ నెక్స్ట్ ప్లెయిన్ లెసన్ అయితే మాత్రం 1 to 2 క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ లో వస్తాయి మనకి. ఇది చాప్టర్ వెయిటేజ్. ఎందుకు చాప్టర్ వెయిటేజ్ నేర్చుకోవాలి మీ అందరికీ తెలుసు, బికాస్ వీఆర్ డూయింగ్ స్మార్ట్ స్టడీ. ఎనీవే, సో మోషన్ ఇన్ 1 డైమెన్షన్ లో ఈ రోజు టాపిక్స్ చూద్దాం. అసలు కైనమెటిక్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, యూనిఫామ్ మోషన్, స్పీడ్, వెలాసిటీ, ఈ టాపిక్స్ ని మనం ఈ రోజు కవర్ చేయబోతున్నాం. So let's get started with our topic. First, let us see about a little bit introduction. Kinematics. Kinematics ante enti? It is the study of motion without going into its causes. So manandariki telusu, manamu oka object motion loki రావాలి అంటే కాజ్ ఏముంటుందమ్మా, ఫోర్స్ లేకపోతే ఒక బాడీ రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లోనే ఉంటుంది. సో ఒక బాడీని మూవ్ చేయాలి, మోషన్ లోకి తీసుకురావాలి అంటే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. సో వి సే దట్ ఫోర్స్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది మోషన్. బట్ కైనమెటిక్స్ లో ఏంటంటే మనము వి డు నాట్ గో టు ద కాజ్ ఆఫ్ ది మోషన్. కాజ్ ఆఫ్ ది మోషన్ ఏ లెసన్ లో చదువుతాము అంటే డైనమిక్స్ లో చదువుతాం. సో కైనమెటిక్స్ లో ఇట్ ఈస్ ఓన్లీ స్టడీ ఆఫ్ మోషన్, అంటే మోషన్ ని మాత్రమే డిస్క్రైబ్ చేస్తాం. లైక్ డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎంత టైంలో ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయింది, ఇలాంటివి మాత్రమే మనం చదువుతాం. సో ఈ లెసన్ మొత్తంలో మనకు వచ్చే టర్మినాలజీలో ఎక్కడ ఫోర్స్ అనే పదమే రాదనమాట. ఓన్లీ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్, అంతే, ఈ పదాలు మాత్రమే మనం వాడతాం. ఓకే, దిస్ చాప్టర్ డీల్స్ విత్ మోషన్ అలాంగ్ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ రెక్టిలీనియర్ మోషన్. ఎస్, మనం చదివేదే లెసన్ పేరేంటి, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఈ లెసన్ లో బాడీ స్ట్రైట్ లైన్ లో మూవ్ అవ్వడాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాము. అది ఇంకా వేరే ఏ మోషన్ అంటే సర్క్యులర్ పాత్ కానీ ఇంకేమి కన్సిడర్ చేయము. 2 డైమెన్షన్ కూడా ఉండదు. ఇది ఓన్లీ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే ఇట్ మీనింగ్స్ ఏంటి అంటే మోషన్ ఇన్ 1 డైమెన్షన్. బాడీ ఏదో ఒక 1 డైమెన్షన్ లో మాత్రమే మూవ్ అవుతుంది, ఐదర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలాంగ్ వై యాక్సిస్ ఆర్ అలాంగ్ జెడ్ యాక్సిస్. అందుకే మనకి మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి హారిజాంటల్ మోషన్, రెండోది వర్టికల్ మోషన్. సో వర్టికల్ మోషన్ నే మోషన్ అండర్ గ్రావిటీ అంటాము, అది కూడా మనం ఈ లెసన్ లో కవర్ చేసుకుంటాం. సో the motion is change in position of the object with respect to time, అది మనకి తెలుసు. మోషన్ ఆఫ్ an ఆబ్జెక్ట్ అంటే ఒక బాడీ యొక్క మూవ్మెంట్ టైం తో పాటు ఎలా ఉంది, అది మనం అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్, కమింగ్ టు 2 ఇంపార్టెంట్ పాయింట్స్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది యాక్చువల్ పాత్. ఎస్, ఈ పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ టేకెన్ టు గో ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ప్రతి మోషన్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ని మనం ఇనీషియల్ పొజిషన్ అంటాము. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ రిఫర్డ్ యాజ్ ఇనీషియల్ పొజిషన్. అండ్ ఫైనల్ పాయింట్ ఎక్కడికైతే మనం రీచ్ అవుతామో దానిని డెస్టినేషన్ అంటాం కదా. సో ఫైనల్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ ఫైనల్ పొజిషన్. ఓకే, డెస్టినేషన్ ఈజ్ నోన్ యాజ్ ఫైనల్ పొజిషన్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు కంప్లీట్ పాత్ టేకెన్ ని మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి మాత్రం ద లెంత్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. సో స్ట్రైట్ లైన్ అంటే షార్టెస్ట్ పాత్. సో ఇదేంటి అంటే షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ కి ఫైనల్ పొజిషన్ కి మధ్యలో షార్టెస్ట్ పాత్, 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ పాత్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్. సో బాగా గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ పాత్ టేకెన్. డిస్ప్లేస్మెంట్ అనేది అసలు పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్.
Can I able to solve level 1 problems after this lecture? Yes, level 1 problems ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ అనేది ఒక ఇనిషియల్ పొజిషన్, ఒక పర్సన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు. సో ఏ ఇనిషియల్ పొజిషన్, బి అనేది ఫైనల్ పొజిషన్ అనుకుందాం. దానికి డిఫరెంట్ పాత్స్ తీసుకున్నాడు. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి డి దగ్గరికి వెళ్ళి ఇలా బి దగ్గరికి రావచ్చు. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి సి దగ్గరికి వెళ్ళి ఇలా బి దగ్గరికి రావచ్చు. సో ఒకవేళ డిస్టెన్స్ ట్రావెల్డ్ అడిగితే గనక మనని డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏడిబి పాత్ తీసుకుందాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ ఏడిబి పాత్. ఏడిబి పాత్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏడి ప్లస్ డిబి, డిబి అనేది ఆర్క్ లెంత్ అవుతుంది, ప్లస్ బిఏ. ఒకవేళ బి నుంచి ఏకి మళ్ళీ వస్తే, లేదు అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇదే పాత్ లో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఇదే పాత్ లో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను చెప్పే మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ సి ఫర్ ఇనిషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి ఐడెంటిఫై చేయండి. సో ఇనిషియల్ నుంచి ఫైనల్ కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి, అంతే. ఇప్పుడు మన పాత్ ఏంటి? ఏడిబి, ఇది మన పాత్. కానీ నేనేం చెప్పాను? ఇనిషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఏ అనేది మన ఇనిషియల్ పొజిషన్, బి అనేది మన ఫైనల్ పొజిషన్ అనుకుందాం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? జస్ట్ ఈ పాత్ లెంత్ మెజర్ చేస్తే ఇది మాత్రమే మన డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈ సింప్లీ ఏబి, నాట్ ఏడి ప్లస్ డిబి. సో డిస్ప్లేస్మెంట్ కి చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మనము. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. రోహిత్ సీమా బోత్ స్టార్టెడ్ ఫ్రమ్ హౌస్. రోహిత్ వాక్స్ 2 kilometers to the east. Rohit walks 2 kilometers to the east while Seema walks 1 kilometer to the west and then returns back and walks 1 kilometer. సో ఇక్కడ మనం ఒక టైం లైన్ తీసుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది యూజువల్ గా, ఇది వెస్ట్ అవుతుంది. రోహిత్ అనేవాడు, ఈ రోహిత్ అనేవాడు ఆర్ అనుకుందాము. రోహిత్ ఏమైంది? వాక్స్ 2 kilometers ఈస్ట్. రోహిత్ ఇక్కడ నుంచి, ఇది స్టార్టింగ్ పాయింట్, 2 kilometers ఈ డిస్టెన్స్ అనుకుందాం. 2 kilometers ఈస్ట్ వైపు వెళ్ళాడు. నెక్స్ట్ సీమా వాక్స్ 1 kilometer టు ద వెస్ట్ అండ్ రిటర్న్ బ్యాక్ 1 kilometer. సీమా 1 kilometer వెళ్ళింది, మళ్ళీ అదే 1 kilometer వచ్చేసింది. సో సీమా కేసులో ఏమైంది? ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ సేమ్. So whenever initial position and final position same, displacement is 0. Whenever condition anamata, whenever initial position is equal to final position, whenever initial position is equal to final position, in that case displacement is 0. ఆ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. సో గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి 0, బట్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎందుకు 0 అవ్వదు అంటే, మనం ఎంత పాత్ వెళ్తే అంత పాత్ మెజర్ చేస్తూనే ఉండాలి. సో ఈ కేసులోకి వచ్చేటప్పటికి సీమా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఒకసారి అడిగి చూస్తే, మనము సీమా కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ చూస్తే గనక 2 kilometers, 1 kilometer వెళ్ళింది, 1 kilometer వచ్చింది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ 2 kilometers. బట్ సీమా కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంత? సీమా కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0, బికాస్ ఈ కేసులో ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ సేమ్. సో వెనెవర్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆర్ సేమ్, డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సో నేను దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, a person walked along a circular track. మన దగ్గర ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఈ సర్క్యులర్ ట్రాక్ రేడియస్ 7 meters అనుకుందాం. ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ అండ్ రీచ్డ్ డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్. ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ, క్వశ్చన్ లో ఎలాగ ఇస్తారు? ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ అండ్ రీచ్డ్ డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్. డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్ అంటే ఏంటి? కరెక్ట్ గా డయామీటర్ గా ఆపోజిట్ గా ఉండాలి. సో బి అనే పాయింట్ ని కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారా? డిస్ప్లేస్మెంట్ ఎంత, అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, ఎవరైనా చెప్తారా?
ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కదా టోటల్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఏ ఇనిషియల్ పొజిషన్, బి ఫైనల్ పొజిషన్, ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఇదేమవుతుంది మనకి? ఇదేమవుతుంది అంటే మనకి డయామీటర్ అవుతుంది. సో డయామీటర్ అంటే ఏంటి? 7 + 7. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది ఈ కేసులో? 14 meters. కానీ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఎలా అంటే హీఈస్ మూవింగ్ అలాంగ్ సర్క్యులర్ పాత్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ వేసుకోవాలి. సో ఇదంతా ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ పెరిమీటర్ అంటే మనకి πr వస్తుంది. పై ప్లేస్ లో 22/7 ఇంటూ రేడియస్ 7. సో ఆన్సర్ 22 meters. ఎవరో ఆన్సర్ చేసినట్లున్నారు. 24.98. నో, ఐ హ్యావ్ టేకెన్ రైస్ లో కంటిన్యూ చేస్తారా? ఎస్. ఓకే. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ ఈక్వల్ టు πr 22/7 ఇంటూ 7. సో 22 meters. ఇలా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఇదే సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. సేమ్ సర్క్యులర్ పాత్, సేమ్ రేడియస్ 7 meters. Point A నుంచి పర్సన్ started and now he has taken one complete circle. The person finished one complete circle. The person finished one complete circle. ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? నాకు ఎవరు క్విక్ గా ఆన్సర్ చేస్తారు? డిస్ప్లేస్మెంట్ ఎంత ఫస్ట్ చెప్పాలి. డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత ఈ కేసులో? ఎస్, ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేశారు? పావని, వెరీ గుడ్. ఎస్, డిస్ప్లేస్మెంట్ 0. మరి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ విల్ బి ఈక్వల్ టు 2πr. 2πr. సో 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7. సో ఎస్, ఆన్సర్ ఎంత? 44. వెరీ గుడ్ పావని. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎలా మెషర్ చేయాలి. సో ఖచ్చితంగా అయితే డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ మెషర్ చేసేటప్పుడు మనం డైరెక్షన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. 2i cap 2j cap ఇలాంటివి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, a car moved 3 meters due east and 4 meters due north. అక్కడి నుంచి 4 meters due north వెళ్ళింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? సో ఈ కేసులో మనము ఐదర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఐ క్యాప్ జే క్యాప్ డ్యూ ఈస్ట్. ఈస్ట్ ఎప్పుడు కూడా అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు ఈస్ట్, అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ ఎప్పుడు నార్త్. సో దానికి ఆపోజిట్ సౌత్ అవుతుంది, దానికి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ వాక్డ్ అలాంగ్ 3 meters డ్యూ ఈస్ట్. సో 3 meters ఐ క్యాప్, మీటర్స్ తర్వాత రాద్దాం. ఓకే, ప్లస్ తర్వాత ఎటు వెళ్ళారు? 4 meters డ్యూ నార్త్. సో 4 meters జే క్యాప్. ఇది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎస్ బార్ అనుకుందాం. దీని నుంచి మాగ్నిట్యూడ్ కావాలి అనుకోండి, ఏం చేయాలి మనము? అకార్డింగ్ టు వెక్టార్స్ 3² + 4². ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 5. సో ఇలా చేయొచ్చు, లేదు డయాగ్రామ్ గీసుకుని కూడా చేయొచ్చు. ఫస్ట్ పర్సన్ వాక్డ్ డ్యూ ఈస్ట్, ఈ డైరెక్షన్ లో 3 meters వెళ్ళాడు. తర్వాత డ్యూ నార్త్, అప్వర్డ్ డైరెక్షన్ లో 4 meters ట్రావెల్ చేశారు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఈ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ సింప్లీ టోటల్ పాత్ కవర్డ్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ జస్ట్ 3 + 4 = 7 meters. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? డిస్ప్లేస్మెంట్ అంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఈ స్ట్రెయిట్ లైన్ మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు √3² + 4². ఆన్సర్ ఎంత వచ్చింది? 5. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం మోడల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డిస్ప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం సరిగ్గా వెతకండి. ఇనిషియల్ పొజిషన్ ఎక్కడుంది, ఫైనల్ పొజిషన్ ఎక్కడుంది, ఈ రెండిటి మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్ గీయండి. అదే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంతే.
Now moving on to next, యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ ఇవన్నీ మనకి తెలుసా కదా. సో యూనిఫామ్ మోషన్ అనేది ఏంటి అంటే when an object covers equal distances in equal intervals of time. సో మనకి యూనిఫామ్ మోషన్ లో స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ కానీ డిస్టెన్స్ టైం గ్రాఫ్ కానీ ఎప్పుడు స్ట్రైట్ లైన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్స్ మోషన్ ఈజ్ యూనిఫామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఎప్పుడు అంటే ఇట్స్ పొజిషన్ వర్సెస్ టైం. డిటి గ్రాఫ్ అంటాం దీన్నే మనము, డిటి గ్రాఫ్. సో పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. డిటి గ్రాఫ్ అనేది ఏంటమ్మా? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్లోప్ కాన్స్టెంట్ గా ఉంటుంది. స్లోప్ కాన్స్టెంట్ గా ఉంటే స్ట్రైట్ లైన్ లో వస్తుంది. నెక్స్ట్, యావరేజ్ వెలాసిటీ ఇస్ ద స్లోప్ ఆఫ్ ద పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ కి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే, పొజిషన్ టైం గ్రాఫ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే అదేమవుతుంది? యావరేజ్ వెలాసిటీ అవుతుంది. SI యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ మనకు అందరికీ తెలుసు, మీటర్ పర్ సెకండ్. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఇక్కడ మనకి గ్రాఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో గ్రాఫ్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. గ్రాఫ్స్ కి వెళ్లే ముందు స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ కూడా ఒకసారి చూసేసి అప్పుడు గ్రాఫ్స్ కి వెళ్తాము. సో స్పీడ్ అండ్ వెలాసిటీకి వెళ్ళేటప్పటికి డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం మనందరికీ తెలుసు. ఫార్ములా ఇవన్నీ రివైజ్ చేసుకోవడానికి జస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీన్ని బట్టి చెప్పొచ్చు స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ అండ్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ అండ్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే ఇది డిస్టెన్స్ మీద, ఇది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ లో వెళ్ళినప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ అయిపోతాయి కాబట్టి స్పీడ్, వెలాసిటీ కూడా మనకి సేమ్ గానే ఉంటుంది. నా మూవింగ్ ఆన్ టు గ్రాఫ్స్ కి వెళ్ళేటప్పుడు, గ్రాఫ్స్ కి వెళ్ళేటప్పుడు మనకి యూజువల్ గా కైనమెటిక్స్ లో ఎన్ని గ్రాఫ్స్ ఉంటాయి అంటే 3 గ్రాఫ్స్ మనం యూజ్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే డిటి గ్రాఫ్ లేదా XT గ్రాఫ్ అంటాం. డిటి గ్రాఫ్ లేదా XT గ్రాఫ్. డిటి గ్రాఫ్ లేదా XT గ్రాఫ్ అంటే ఏంటి అంటే పొజిషన్ టైం గ్రాఫ్ లేదా డిస్టెన్స్ టైం గ్రాఫ్ లేదా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, ఎలా అయినా అనొచ్చు. డిటి గ్రాఫ్ ఒక వెరైటీ ఉంటుంది. అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్ ఒకటి ఉంటుంది మనకి. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ అండ్ యాక్సెలరేషన్ టైం గ్రాఫ్. ఈ 3 గ్రాఫ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద బిట్స్ చాలా వస్తాయి. కైనమెటిక్స్ అంటే గ్రాఫ్ బేస్డ్ బిట్లు లేకుండా అసలు ప్రాబ్లమ్స్ రావు గుమ్మని. సో మనం ఖచ్చితంగా గ్రాఫ్స్ గురించి ఒక అనాలిసిస్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ టైం గ్రాఫ్, డిటి గ్రాఫ్ చూద్దాం. డిటి గ్రాఫ్ లో కానీ, వీటిలో కానీ, ఏటీలో కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రాఫ్స్ అన్నిటిలో కూడా టైమ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ బికాస్ టైమ్ ఈజ్ అ ఇండిపెండెంట్ క్వాంటిటీ. మనకి తెలుసు మ్యాథ్స్ ప్రకారం ఆల్వేస్ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ డిపెండెంట్ క్వాంటిటీస్ ఆర్ టేకెన్ అలాంగ్ వై యాక్సిస్. సో టైం అనేది ఇండిపెండెంట్ కాబట్టి ఖచ్చితంగా టైం మనకి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉండాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద టైం కన్సిడర్ చేస్తాము, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ రకరకాల గ్రాఫ్స్ వస్తాయి మనకి. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ ని అనాలిసిస్ చేయడానికి మనం కన్సిడర్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే S is equal to UT plus half AT square. ఈ ఫార్ములాని మనం ఎక్కువగా వాడతాం. S ప్లేస్ లో X మైనస్ X0 అని కూడా రాస్తారు. అంటే XF మైనస్ XI, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. U ఇనిషియల్ వెలాసిటీ మనకి తెలుసు, A యాక్సెలరేషన్. సో ఈ ఫార్ములాని మనం ఎక్కువగా వాడి గ్రాఫ్ ని అనాలిసిస్ చేస్తాం. ఒకవేళ పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ కన్సిడర్ చేద్దాం. ఒకవేళ నేను ఈ గ్రాఫ్ కాకుండా మీకు అన్ని గ్రాఫ్స్ వరుసగా చెప్తాను. ఇఫ్ ఈ ఎస్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో కండిషన్ 1, కేస్ 1 ఏంటి అంటే when particle is at rest. పార్టికల్ రెస్ట్ లో ఉంది అంటే అసలు అది మూవ్ అవ్వట్లేదు, దాని పొజిషన్ ఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది అనుకుందాం. ఈ ల్యాప్టాప్ కదలట్లేదు అంటే నా నుంచి ల్యాప్టాప్ మధ్యలో ఉండే పొజిషన్ మారట్లేదు. ల్యాప్టాప్ పొజిషన్ యాజ్ ద టైమ్ ఈస్ పాసింగ్, ద పొజిషన్ ఆఫ్ ది ల్యాప్టాప్ ఇస్ నాట్ చేంజింగ్. సో ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే
ఇఫ్ ఐ డ్రా డిస్టెన్స్ టైం గ్రాఫ్ లేదా పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ టైం కన్సిడర్ చేస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు టైం యాక్సిస్. ఇది ఇనిషియల్ పొజిషన్, టైం గడిచినా కూడా ఇనిషియల్ పొజిషన్ మారకుండా అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ పార్టికల్ అట్ రెస్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ కి మూవ్ అయిపోదాం. అదేంటి అంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. when a particle moves with uniform velocity. ఒక పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అది కూడా కండిషన్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఇఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ 0. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మీనింగ్ ఏంటమ్మా, ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఇది మన గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఈ కేస్ అన్నమాట, సెకండ్ కేస్ కి సంబంధించింది. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే మనకి గ్రాఫ్ స్లోప్ ఏమొస్తుంది చూడండి, స్లోప్ ఆఫ్ గ్రాఫ్ డిటి గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్. స్లోప్ కి ఫార్ములా ఏంటి, చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ వై యాక్సిస్ బై చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ మీద ఏం క్వాంటిటీ తీసుకున్నాము, డిస్టెన్స్. సో చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై టైం, చేంజ్ ఇన్ టైం. Distance by time is nothing but velocity. So slope of distance time graph manaki em istundi ante velocity. Very important point to be noted. The slope of distance time graph eppudu manaki velocity ni istundi. Ikkada meer observe cheste slope constant ga unda leda, slope constant. స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది అంటే వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ. సో పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, గ్రాఫ్ పాసెస్ ఫ్రమ్ ఆరిజిన్ విత్ కాన్స్టాంట్ స్లోప్. ఒకవేళ అది యూనిఫామ్ ఇనిషియల్ వెలాసిటీ నాట్ 0 అనుకుందాం. ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఇస్ నాట్ 0, నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఆర్ పార్టికల్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇఫ్ u is not equal to 0. u not equal to 0 అంటే ఏంటమ్మా, ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అండ్ కండిషన్ ఇస్ సేమ్, మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అండ్ పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అనే పదానికి మీనింగ్ వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే స్లోప్ ఆఫ్ డిటి గ్రాఫ్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ టైం తీసుకుంటే గ్రాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఈ పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇనిషియల్ పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కండిషన్. పార్టికల్ స్టార్టింగ్ విత్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవడం వలన మనకి గ్రాఫ్ ఏమవుతుంది, ఇందులో యాక్సలరేషన్ ఉంది అండ్ సో గ్రాఫ్ ఏమవుతుంది అంటే s is equal to ut plus half at square. దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు మ్యాథ్స్ లో అంటే y is equal to ax plus bx square తో కంపేర్ చేయండి. ax plus bx square అనేది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి గ్రాఫ్ కమ్స్ అవుట్ టు బి అ పారాబోలా. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇక్కడ టైం కన్సిడర్ చేస్తే ద గ్రాఫ్ వుడ్ బి లైక్ దిస్. ax మైనస్ bx స్క్వేర్ అంటే కిందకు ఉంటుంది, ax ప్లస్ bx స్క్వేర్ అంటే పైకి ఉంటుంది పారాబోలా. అదే ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ పాయింట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్టికల్ అదే రిటార్డేషన్ తో అయితే ఇదేంటి యాక్సలరేషన్, అలా కాకుండా పార్టికల్ మూవింగ్ విత్ రిటార్డేషన్, సేమ్ కండిషన్ బట్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే నెగటివ్ యాక్సలరేషన్. సో ఫార్ములా ఏమవుతుంది, s is equal to ut minus half at square.
రిటార్డేషన్ అనేది నెగిటివ్ యాక్సెలరేషన్. సో యాక్సెలరేషన్ కి మైనస్ సింబల్ పెట్టాలి. అంటే ఇదేమైంది, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ గ్రాఫ్ మనకి ఎలా వస్తుంది అంటే డిటి గ్రాఫ్. డిటి గ్రాఫ్ విల్ బి అ గ్రాఫ్ ఇన్ రివర్స్ కండిషన్. సో మనకి గ్రాఫ్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. అంటే నేను ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఒకవేళ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఇఫ్ అ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్, a particle is projected vertically upwards. Vertically upwards. Particle is projected vertically upwards. Vertically upwards project చేసినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇది గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ నుంచి పార్టికల్ ని పైకి విసిరాం. సో పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, పార్టికల్ వెలాసిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్, బట్ గ్రౌండ్ నుంచి దాని డిస్టెన్స్ ఏమవుతోంది, పెరుగుతోంది. పెరిగింది పెరిగింది పెరిగింది, ఒక చోటకు వచ్చాక వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ కిందకి పడుతుంది కదా. అంటే ఫస్ట్ హాఫ్ టైమ్ ద డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజెస్, reaches to maximum. Second half time again distance or displacement is decreasing. So manaki graph ela vastundi ikkada ante, ikkada time, ikkada distance తీసుకుంటే the graph would be a complete parabola. So ఈ హాఫ్ టైం వరకు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ హాఫ్ టైమ్ లో ఏమైంది, డిస్టెన్స్ డిక్రీజ్ అయింది. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, హైయెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, స్లోప్ ఆఫ్ డిటి గ్రాఫ్ గివ్స్ యూ స్పీడ్ ఆర్ వెలాసిటీ. స్పీడ్ అయినా వెలాసిటీ అయినా ప్రాబ్లం లేదు, స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఇది మనము మైండ్ లో కంపల్సరీగా సెట్ చేసేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. స్లోప్ ఆఫ్ అ డిటి గ్రాఫ్. డిటి గ్రాఫ్ అంటే ఏం చెప్పాను, పొజిషన్ టైం గ్రాఫ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఏంటి అంటే వెలాసిటీ టైం గ్రాఫ్. వెలాసిటీ టైం గ్రాఫ్ అనగానే టైం అనేది ఎలాగూ ఎక్స్ యాక్సిస్ మనకు తెలుసు. ఇందులో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. స్లోప్ ఆఫ్ విటి గ్రాఫ్, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్. ఇది మనకి ఏమిస్తుంది అంటే acceleration. Slope of VT graph gives acceleration. Next, area under VT graph, area under velocity time graph. దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే distance or displacement. బాడీ స్ట్రైట్ లైన్ లో వెళ్తే గనక డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ అయిపోతాయి. సో డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ వస్తుంది అనమాట మనకి. ఈ రెండు పాయింట్స్ మాత్రం మైండ్ లో బాగా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ కేసెస్ తీసుకుంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ కేస్ 1. ఇక్కడ ఆల్రెడీ కేస్ 1 గ్రాఫ్ కనిపిస్తోంది మనకి. సో ఈ గ్రాఫ్ ఏంటి అంటే, ఈ గ్రాఫ్ తర్వాత వద్దాం. ఫస్ట్ పార్టికల్ అట్ రెస్ట్ చూసేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఇందాక డిస్టెన్స్ ఆలోచించాము, ఇప్పుడు ఏం ఆలోచించాలి, వెలాసిటీ. సో పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, 0. పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు వెలాసిటీ 0 అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది, గ్రాఫ్ విల్ బి ఓన్లీ అలాంగ్ టైమ్ యాక్సిస్. ఇక్కడ ఉంటుంది మన గ్రాఫ్ లైన్. బికాస్ వెలాసిటీ 0 కదా, వెలాసిటీ 0 అంటే గ్రాఫ్ ఎక్కడ ఉండాలమ్మా, అలాంగ్ టైమ్ యాక్సిస్ మన గ్రాఫ్ లైన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కేస్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే చూస్తున్నామో మనము అది, ఇదేంటి అంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ దేనికి అంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏం చెప్పాను, వెలాసిటీ కాన్స్టెంట్. సో వెలాసిటీ కాన్స్టెంట్ చూడండి, టైం మారుతూ ఉంది కానీ వెలాసిటీ మాత్రం అలాగే ఉంది, వెలాసిటీ వాల్యూ మారట్లేదు. సో యూనిఫామ్ వెలాసిటీ అంటే మీనింగ్ వెలాసిటీ కాన్స్టెంట్. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అయిందో యాక్సెలరేషన్ 0 అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్.
నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఏంటంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్. సో పార్టికల్ యూనిఫామ్ యాక్సెలరేషన్ తో వెళ్తోంది అంటే యాక్సెలరేషన్ కాన్స్టెంట్ బట్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా. దీంట్లో కూడా మనం రెండు కేసెస్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0, రెండు కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మనం అనాలిసిస్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే v is equal to u plus at కన్సిడర్ చేస్తాం. సో v is equal to u plus at లో u 0 అయిపోయింది అనుకోండి, v is equal to at. u 0 కాలేదు, v is equal to u plus at. దీన్ని కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది అంటే y is equal to mx. దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు, y is equal to mx plus c అంటే పాజిటివ్ ఇంటర్సెప్షన్ ఉంది. mx అంటే ఇది, c అంటే u. కొంచెం మార్చి రాసుకోవాలి. ఇందులో m ప్లేస్ లో ఎంత ఉంది, స్లోప్ ఎంత అంటే యాక్సెలరేషన్. ఇక్కడే మీకు అర్థమైపోయింది. స్లోప్ ఆఫ్ విటి గ్రాఫ్ యాక్సెలరేషన్ వచ్చిందా లేదా. స్లోప్ అంటే ఏంటి, m ప్లేస్ లో ఏముంది మనకి a. సో a అనేది యాక్సెలరేషన్ అన్నమాట. సో గ్రాఫ్ గీసుకుంటే మనము y is equal to mx అనే గ్రాఫ్ ఏమవుతుందమ్మా, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా. వెలాసిటీ టైం తీసుకుంటే ద గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y is equal to mx ప్లస్ సి అంటే ఏంటి, విటి గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ నుంచి గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పోర్షన్ దేన్ని సింబలైజ్ చేస్తుంది అంటే యు. సి ప్లేస్ లో ఎంత ఉంది, యు అనుకున్నాం కదా. సి ప్లేస్ లో యు ఉంది కాబట్టి ఈ పాజిటివ్ ఇంటర్సెప్షన్ మనకి యు వస్తుంది. స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఏమిస్తుందమ్మా మనకి, రెండిట్లోను రెండు కేసెస్ లోను స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ యాక్సెలరేషన్. వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ ఏంటి అంటే యాక్సెలరేషన్. బాగా 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 గుర్తు పెట్టేసుకోవాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద బాడీ మూవ్స్ విత్ యూనిఫామ్ రిటార్డేషన్, ఇది యాక్సెలరేషన్. ఇప్పుడు యూనిఫామ్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే ఏం చెప్పాను, నెగిటివ్ యాక్సెలరేషన్. సో మనకి ఏమవుతుంది, v is equal to u minus at లేదా v is equal to minus at plus u. సో y is equal to minus mx plus c. సో ఇక్కడ స్లోప్ ఏమైంది, నెగిటివ్ స్లోప్ అయింది. నెగిటివ్ స్లోప్ అయినప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, లెట్ us కన్సిడర్ ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. నెగిటివ్ స్లోప్ కదా, సో గ్రాఫ్ ఇలా కిందకు ఉంటుంది అనమాట. ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, నెగిటివ్, బికాస్ y వాల్యూ డిక్రీజింగ్ అంటే డెల్టా y వాల్యూ నెగిటివ్ వస్తుంది మనకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సేమ్ ఇందాకట్లాంటిదే కన్సిడర్ చేద్దాము. పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. వెన్ పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇందాక గ్రాఫ్ ఎలా వచ్చిందో దీనికి డిఫరెన్స్ చూడండి. పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఇందాక డిస్టెన్స్ లో మనం అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు వెలాసిటీ వైజ్ అబ్జర్వ్ చేయండి. ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇక్కడ నుంచి పైకి ప్రొజెక్ట్ చేశారు. సో పైకి విసిరినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, కానీ పైకి వెళ్లే కొద్దీ వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజెస్. అండ్ అట్ మాక్సిమం హైట్ ఏమవుతుంది, వెలాసిటీ 0. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కిందకి పడడం స్టార్ట్ అవుతుంది. వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో అప్వర్డ్ డైరెక్షన్ వెలాసిటీ పాజిటివ్ అయితే డౌన్వర్డ్ డైరెక్షన్ వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వెలాసిటీ, ఇక్కడ టైం కన్సిడర్ చేస్తే గ్రాఫ్ కమ్స్ అవుట్ టు బి లైక్ దిస్. చూడండి, ఇనీషియల్ గా కొంత వెలాసిటీతో మనం విసిరాం, యూ వెలాసిటీ అనుకుందాం. పైకి వెళ్లే కొద్ది వెలాసిటీ ఏమవుతుందని చెప్పాను, 0. సో మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజింగ్ బట్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ లో వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూసారా. సో గ్రాఫ్ మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా రకరకాల గ్రాఫ్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్స్ అన్ని బాగా నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఈ రీజియన్ నుంచి మనకి గ్రాఫ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. సో ఇది సాల్వ్ చేయడం నేర్చుకోండి. మూవింగ్ ఆన్ టు నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే మీకు అందరికీ తెలుసు,
బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో దానికి ఒక పర్టికులర్ గ్రాఫ్ అంటూ ఉండదన్నమాట. దాని షేప్ ఎలా వస్తుంది అంటే ఇట్ కెన్ టేక్ ఎనీ కర్వ్, ఏ కర్వ్డ్ షేప్ అయినా తీసుకోవచ్చు బాడీ, దానికి ఒక పర్టికులర్ షేప్ అంటూ ఏమీ ఉండదు. సో ఇది నాన్ యూనిఫామ్ మోషన్. మనకి నాన్ యూనిఫామ్ మోషన్ లో యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ అనేది కూడా ఒకటి నేర్చుకోవాలి. ఏటీ గ్రాఫ్ అంటాము, యాక్సెలరేషన్ టైం గ్రాఫ్. యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏరియా అండర్ ఏటీ గ్రాఫ్. Area under AT graph gives you velocity. Area under AT graph velocity వస్తుంది. దీని స్లోప్ తో మనకి పని లేదు. ఇక్కడ పార్టికల్, ఇక్కడ కూడా కండిషన్స్ చూద్దాము. పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. కాన్స్టాంట్ వెలాసిటీతో పార్టికల్ మూవ్ అవుతోంది. వెలాసిటీ కాన్స్టెంట్ అయితే ఏం చెప్పాను, వెలాసిటీ కాన్స్టెంట్ అయితే acceleration 0. Velocity constant అయితే acceleration 0. So the graph will be a straight line along time axis. అలా కాకుండా particle moving with constant acceleration. ఇక్కడ గ్రాఫ్ గీయాలి అంటే ఇది యాక్సెలరేషన్ టైం. సో ఇక్కడ ఉంటుంది గ్రాఫ్ లైన్, ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అంటే గ్రాఫ్ మనకి ఇలా వస్తుంది, ఏ టి గ్రాఫ్ ఇలా వస్తుంది. వేరియబుల్ యాక్సెలరేషన్ అయితే చెప్పక్కర్లేదు, అలా అది ఏ కర్వ్ అయినా తీసుకోవచ్చు, ఆ కర్వ్ కి మనకి షేప్ కి సంబంధం లేదు. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. మనకి రెండు రకాల వెలాసిటీస్ ఉంటాయి, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఒకవేళ స్పీడ్ అయితే గనక టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఆర్ వి యావరేజ్ కి ఇంకొక ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై డెల్టా టీ. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, డెల్టా ఎక్స్ బై డెల్టా టీగా రాసుకోవచ్చు కదా. ఇది యావరేజ్ వెలాసిటీ. కానీ మనము ఒక్కొక్కసారి ఇన్స్టంటేనియస్ గా వెలాసిటీ అంతా చెప్పాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. మనం ఇక్కడ నుంచి కాలేజ్ కి వెళ్ళాము బైక్ మీద, ఎంత స్పీడ్ తో వెళ్ళాము అంటే బైక్ మొత్తం త్రూ అవుట్ ద జర్నీ సేమ్ వెలాసిటీతో వెళ్ళాం కదా. మధ్య మధ్యలో బ్రేక్లు వేయాలి, యాక్సిలరేటర్ నొక్కాలి, సో బోల్డ్ అని ఉంటాయి మనకి. వెలాసిటీ మారిపోతూనే ఉంటుంది. కానీ మనం ఒక వెలాసిటీని చెప్పగలం. నేను 40 km/h స్పీడ్ తో కాలేజ్ కి వెళ్ళాను. ఎలా చెప్పాను, యావరేజ్ అనమాట. ఆన్ అండ్ యావరేజ్ 40 km/h మెయింటైన్ చేశాను, అది యావరేజ్. కానీ ఒక్కొక్కసారి కరెక్ట్ గా నేను స్టార్ట్ అయిన తర్వాత 11th సెకండ్ లో నా వెలాసిటీ అంతా తెలియాలి. 11th సెకండ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి వెళ్ళడానికి నాకు 30 minutes పట్టింది అనుకోండి. 30 minutes స్పాన్ లో 11th సెకండ్ అంటే టైం స్పాన్ డిక్రీజ్ అయిపోయిందా లేదా. సో టైం స్పాన్ డిక్రీజ్ అయిపోయినప్పుడు మాత్రమే ఇన్స్టంటేనియస్ మెజర్ చేస్తాము. బి ఇన్స్టంటేనియస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. డెల్టా టీ వాల్యూ టెన్స్ టు 0 అంటే ఏంటి, చాలా తక్కువ, 0 వైపుకి వెళ్ళిపోతున్నాము అని. దీనినే మనం మ్యాథ్స్ లో ఎలా రాస్తాము అంటే బి ఇన్స్టంటేనియస్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. డిఫరెన్సియేషన్ వస్తుంది. సో ఇది మనకి ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ వేసుకోవాలి. ఇన్స్టంటేనియస్ అంటే టైం లిమిట్ చాలా తక్కువ అయిపోతుంది, అది మన ఇన్స్టంటేనియస్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గ్రాఫ్ నుంచి ఎలా వస్తుంది అంటే మనకి బై ఫైండింగ్ ద స్లోప్. ఇక్కడ రెండు రకాల స్లోప్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక గ్రాఫ్ ఉంది అనుకుందాం. ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీకు ఈ రెండు గ్రాఫ్స్ చూడండి, ఈ గ్రాఫ్ ఈ గ్రాఫ్. ఫస్ట్ గ్రాఫ్ లాస్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్ లో కార్డ్ కి ఇక్కడ చూడండి స్లోప్ ఆఫ్ ద లైన్, ఈ లైన్ ఏంటి అంటే కార్డ్. కార్డ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే అది మనకి యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. కార్డ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. ఇక్కడ ఏంటి, టాంజెంట్ ఒక పాయింట్ ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ లైన్ ఏమంటారు, టాంజెంట్. టాంజెంట్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే
మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. కార్డ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాము. ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి యూజువల్ గా ఇట్ విల్ బి గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఆర్ టైమ్. So s will be given, for example s is equal to some 3t square minus 4t plus 6. s is given as function of time anamata. Find velocity అని అడుగుతారు. ఇక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ds by dt అంటే d by dt of s ప్లేస్ లో ఏం రాసుకోవాలి, 3t square minus 4t plus 6. మీకు డిఫరెన్షియేషన్ చేయడం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, బికాస్ యు ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ 3t స్క్వేర్ ని డిఫరెన్షియేట్ చేస్తే 3 into 2t మైనస్ 4t ని డిఫరెన్షియేట్ చేస్తే 4 into 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 6 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎవరు ఆన్సర్ చేశారు, జూనియర్ ఎంపీసీ. ఓకే, సో డిఫరెన్షియేషన్ మీకు తెలియదు అనమాట. సో నెక్స్ట్ క్లాస్ టైం ఉన్నప్పుడు నేను తప్పకుండా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి చెప్తాను. సో ఇక్కడ కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0, కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది, 6t - 4. ఇలా మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్చువల్ గా ఇది ఎంసెట్ కోచింగ్ కాబట్టి ఓకే. సో జూనియర్ ఇంటర్ వాళ్ళకైతే యాక్చువల్ గా ఇది మనకి ఎంసెట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్. సో దీంట్లో మనము కొంచెం స్పీడ్ గా వెళ్తాం, నాట్ వెరీ మచ్ ఇంటూ ద కాన్సెప్ట్స్, బట్ నేను తప్పకుండా టైం ఉన్నప్పుడు మీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ us see about IPE మోడల్ క్వశ్చన్స్. సో IPE మోడల్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు మనకి ఐ హోప్ మీకు గ్రాఫ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఒక గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాను, అది మీరు కంప్లీట్ గా చేయగలరో లేదో ఒకసారి చూద్దాం మనము. సో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ లో నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, చూడండి, ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఈస్ నాట్ పాసిబుల్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్? నేను 4 గ్రాఫ్స్ ఇస్తాను, నాకు ఆప్షన్ ఏది కరెక్ట్ చెప్పాలి. అప్పారావు గ్రాఫ్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకే, అన్ని వెలాసిటీ టైం గ్రాఫ్. ఫస్ట్ వన్ ఈస్ ఇది బాబురావు వెలాసిటీ టైం గ్రాఫ్, సర్కిల్. సిన్నారావు గ్రాఫ్ వచ్చేటప్పటికి వెలాసిటీ టైం గ్రాఫ్ is a straight line. D ఆప్షన్ వచ్చేటప్పటికి velocity time graph, it is a 3/4 curve. వీటిల్లో ఏది నాట్ పాసిబుల్ కర్వ్? 1 అవ్వచ్చు, 2 గ్రాఫ్స్ అవ్వచ్చు, 3 గ్రాఫ్స్ అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ఇది సింగిల్ కరెక్ట్ ఆప్షన్ కాదు, సింగిల్ కరెక్ట్ ఆప్షన్ కాదు. బి ఆప్షన్ నాట్ పాసిబుల్. బి ఆప్షన్ ఎందుకు నాట్ పాసిబుల్? ఆప్షన్ డి, బిడి రెండు నాట్ పాసిబుల్. ఏ అండ్ డి, శ్రీనాథ్ స్పీక్స్ ఏ అండ్ డి. ఏ నాట్ పాసిబుల్, డి నాట్ పాసిబుల్. యాక్చువల్ గా ఏబిసిడి అన్ని నాట్ పాసిబుల్. ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. టైం కాన్స్టెంట్ ఉండదు కదా, ఎక్కడ టైం కాన్స్టెంట్ ఉండదు మనకి. టైం ని మనం కాన్స్టెంట్ గా పెట్టలేము. సో దిస్ ఇస్ రాంగ్. మిగతావన్నీ కూడా ఎందుకు రాంగ్ అంటే చూడండి, ఒకటే టైంలో దిస్ ఇస్ పాసిబుల్. ఐ థింక్ ఎస్, ఏ పాసిబుల్, నేను రాంగ్ చెప్పాను. ఏ ఈస్ పాసిబుల్. ఎందుకు అంటే చూడండి, ఒక్కొక్క వేరియబుల్ వెలాసిటీ కదమ్మా, టైంతో పాటు వెలాసిటీ వేరీ అవుతుంది. బి ఎందుకు నాట్ పాసిబుల్ అంటే ఒకటే టైంలో ఒక బాడీకి 2 వెలాసిటీస్ ఉన్నాయి. చూడండి, ఒకే టైం దగ్గర ఒక బాడీకి 2 వెలాసిటీస్ ఉన్నాయి. ఒకే టైంలో ఒక బాడీకి 2 వేరు వెలాసిటీస్ ఉండవు. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఈవెన్ ఇది కూడా అంతే, ఒకే టైంలో ఒక బాడీకి 2 వేరు వెలాసిటీస్ ఉండవు. సో బి, సి, డి నాట్ పాసిబుల్. ఏ పాసిబుల్, ఏ పాసిబుల్ అవుతుంది. అదే ఏ గ్రాఫ్ ని ఇలా ఇచ్చాను అనుకోండి, వెలాసిటీ టైం, ఇప్పుడు రాంగ్, బికాస్ ఒకటే టైం దగ్గర 2-3 వెలాసిటీస్ ఉన్నాయి. సో ఇది రాంగ్, బట్ దిస్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, పాసిబుల్.
BCD not possible. Okay, so next moving on to మన questions కి వెళ్ళిపోదామా. IPE model questions. A ball is dropped and its displacement versus time graph is as shown here. ఇక్కడ ఉన్నది displacement time graph. Displacement x is from ground and all quantities are positive upwards. పై వైపుకి పాజిటివ్ yes. ఇది మన ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట x. ఇది ఒకసారి మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే టైం తో పాటు ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ తగ్గింది, మళ్ళీ టైం తో పాటు డిస్ప్లేస్మెంట్ పెరిగింది, మళ్ళీ టైం తో పాటు డిస్ప్లేస్మెంట్ తగ్గుతుంది. సో ఫస్ట్ కేస్ నుంచి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏ బాడీ ఈస్ డ్రాప్డ్. ఇప్పుడు నేను ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇక్కడ నుంచి బాల్ ని డ్రాప్ చేశాను, డిస్ప్లేస్మెంట్ తగ్గిందా? తగ్గి 0 అయింది. మళ్ళీ బౌన్స్ అయింది, పైకి వెళ్ళేటప్పుడు డిస్ప్లేస్మెంట్ పెరిగింది, వెలాసిటీ 0 అయింది. మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు డిస్ప్లేస్మెంట్ తగ్గింది, మళ్ళీ బౌన్స్ అయింది. ప్రతిసారి బౌన్స్ అయినప్పుడల్లా హైట్ ఏమవుతుంది? తగ్గుతుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి బౌన్స్ అయినప్పుడల్లా హైట్ డిక్రీజ్ అవుతుంది. అలా జరగచ్చు కదా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ప్లాట్ వెలాసిటీ టైం గ్రాఫ్ ప్లాట్ చేయాలి. దీనికి వెలాసిటీ టైం గ్రాఫ్ ప్లాట్ చేయాలి. ఎలా ప్లాట్ చేస్తాము? వెలాసిటీ టైం తీసుకోండి. కేస్ 1 లో ఏం జరిగింది? పైనుంచి కిందకి పడుతోంది అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ మాక్సిమం. మళ్ళీ వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ వెలాసిటీ డిక్రీజెస్. సో ఇనిషియల్ వెలాసిటీ 0 నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం కి వెళ్ళింది. మాక్సిమం దగ్గర మళ్ళీ మనకి ఏమవ్వాలి? 0 అవుతుంది. సో మళ్ళీ ఇలా కిందకి పడుతుంది, సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో వెలాసిటీ టైం గ్రాఫ్ కూడా మనకి ఇలాగే వస్తుంది. యాక్సలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బాడీ కిందకి పైకి పడుతుంది. అంటే బాడీ మీద యాక్ట్ అయ్యే యాక్సలరేషన్ ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ కాన్స్టెంట్. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఎందుకు ఇలా వచ్చింది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్. నెక్స్ట్ moving on to next question. A bird is tossing between two cars moving towards each other in a straight road. One car has speed of this much while the other car has speed of this much. రెండు కార్లు ఉన్నాయి, ఆ రెండు వేరు వెలాసిటీస్ తో వెళ్తున్నాయి. అయితే ఇది రిలేటివ్ వెలాసిటీ ఒక అప్లికేషన్ అన్నమాట. ఒక కారు, రెండు కార్లు ఒకదాని మీద ఒకటి ముందు ఒకదాని వైపు ఒకటి వస్తున్నాయి. అంటే ఒక కార్ ఏ ఇటువైపు వస్తుంది అనుకుంటే కార్ బి ఇటువైపు వస్తుంది అనమాట. సో ఒకదాని వెలాసిటీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే రెండో దాని వెలాసిటీ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఏ బర్డ్ ఫస్ట్ కార్ వైపు వస్తుంది, దాని స్పీడ్ ఎంత? ఇదేంటి అంటే వెలాసిటీ ఆఫ్ బర్డ్. సో ఈ బర్డ్ ఇంత వెలాసిటీతో ఈ రెండు కార్ల మధ్యలో టాస్ అవుతుంది, ఇలా 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 తిరుగుతుంది అనమాట. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బర్డ్? సో డిస్టెన్స్ కవర్డ్ బై ద బర్డ్ కావాలి అంటే డిస్టెన్స్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ బర్డ్ ఇంటూ టైం. టైం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ రెండు కార్లు ఒకదాన్నొకటి దగ్గరగా వచ్చేంత వరకు ఆ బర్డ్ అలా టాస్ అవుతూనే ఉంటుంది కదా. అంటే టైం టేకెన్ బై ద కార్స్ టు రీచ్ ఈచ్ అదర్ ఈజ్ నథింగ్ బట్ టైం టేకెన్ బై ద బర్డ్ టు టాస్ బిట్వీన్. సో ఇప్పుడు టైం టేకెన్ బై ద కార్స్ టు రీచ్, కార్లు రెండు రావాలి దగ్గరికి అంటే మనం ఏం చేయాలి? డిస్టెన్స్ బై టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. అయితే ఇక్కడ వెలాసిటీ ఎవరు వేయాలి? కార్లు వెలాసిటీ వేయాలి. కానీ కార్లు ఎలా వస్తున్నాయి? ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి అంటే రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. మరి రిలేటివ్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఒకటి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే రెండోది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. సో రిలేటివ్ వెలాసిటీ బి రిలేటివ్ అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. మనకి ఫార్ములా ఉంది. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. నేను పైన బార్లు పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ తో పాటు వేసుకోవాలి. సో ఇక్కడ ఒక దానికి వెలాసిటీ 18 కిలోమీటర్ పర్ అవర్, ఇది మీటర్ కాదు, 18 కిలోమీటర్ పర్ అవర్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఐ క్యాప్ పెట్టుకుంటే
27 km/h కి ఏం పెట్టుకోవాలి, మైనస్ ఐ క్యాప్ పెట్టాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 18 ఐ క్యాప్ మైనస్ ఆఫ్ మైనస్ 27 ఐ క్యాప్. సో మనకి ఎంత వచ్చింది, 18 ప్లస్ 27 ఐ క్యాప్. సో ఇది మనకి రిలేటివ్ వెలాసిటీ. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, 36 కిలోమీటర్స్. సో 36 కిలోమీటర్స్ బై 18 ప్లస్ 27 ఎంత వస్తుంది మనకి, 45. సో ఇది మనకి టైం. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 9 3 టైమ్స్ 9 5 టైమ్స్. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 3/5 సెకండ్ అవర్స్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బర్డ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బర్డ్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బర్డ్ ఇంటూ టైం. వెలాసిటీ ఆఫ్ బర్డ్ అంతా 27 కిలోమీటర్, నో, వెలాసిటీ ఆఫ్ బర్డ్ అంతా 36 ఇంటూ 3/5. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి వెలాసిటీ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బర్డ్ ఇన్ కిలోమీటర్స్ లో వస్తుంది. 9 4s, ఓకే సారీ నేను తప్పేసానా, 4 9 4 టైమ్స్ 4/5. సో 36 ఇంటూ 4/5 ఆన్సర్ చేసుకుంటే మనకి సొల్యూషన్ ఆన్సర్ వస్తుంది. ఇది ఇక్కడ ఈ ప్రాబ్లం రాంగ్ ప్లేస్ అయింది. ఇది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కి సంబంధించింది. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో డిస్కస్ చేద్దాము. మూవింగ్ ఆన్ టు EAMCET మోడల్ క్వశ్చన్స్. A man walks on a straight road from his home to market 2.5 kilometers away with a speed of 5 km/h. Finding the market closed, he instantly turns and walks back home with a 7.5 km. Average speed find out cheyali. Time enta ante 0 to 40 minutes. Average speed ki formula enti ante, first of all question ni ardham cheskundam. Question lo emundi ante, ఒక మనిషి వాడి హోమ్ నుంచి, ఇది హోమ్ అనుకుందాము, ఇది మార్కెట్ పాయింట్. మార్కెట్ కి హోమ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 2.5 కిలోమీటర్స్. కేస్ 1 లో, ఫస్ట్ కేస్ 1 లో అతను హోమ్ నుంచి మార్కెట్ కి వెళ్ళాడు. ఎంత వెలాసిటీతో, 5 km/h వెలాసిటీతో. నెక్స్ట్ టైం కేస్ 2 లో ఏమైంది, మళ్ళీ మార్కెట్ నుంచి హోమ్ కి ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, V2 is equal to 7.5 km/h. ఓకే, సో ఇప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీ కావాలి అంటే రెండు రకాలు ఉన్నాయి. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి, కేస్ 1 లో S1 డిస్టెన్స్, కేస్ 2 లో S2 డిస్టెన్స్ బై కేస్ 1 లో టైం టేకెన్ T1, కేస్ 2 లో టైం టేకెన్ T2. కానీ T1 T2 లు మనకి ఇవ్వలేదు. సో ఫస్ట్ T1 T2 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బికాస్ S1 is equal to S2 is equal to 2.5. రెండు కేసెస్ లోనూ ఒకటే డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు, కానీ T1 T2 తెలీదు. సో T1 T2 ఫైండ్ అవుట్ చేద్దాం. T1 is equal to time is equal to distance by velocity, D1 by V1. డిస్టెన్స్ ఎంత 2.5 బై వెలాసిటీ ఎంత 5. ఓకే, దీనిని సాల్వ్ చేసుకుంటే మనకి ఇది 25/50. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 0.5 అనుకుంటాం. 1/2 పక్కన పెడదాం, 1/2 అని రాసుకుందాం. నెక్స్ట్ T2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. ఇది కూడా 2.5 బై వెలాసిటీ ఎంత 7.5. సో 25/75. సో ఆన్సర్ ఎంత వస్తుంది 1/3 సెకండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V average is equal to S1 plus S2 అంటే 2.5 plus 2.5 బై T1 ఎంత వచ్చింది 1/2 ప్లస్ T2 ఎంత వచ్చింది 1/3. ఇది సాల్వ్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసినట్లే. సో ఈ ఆప్షన్స్ లో ఏం ఆన్సర్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. టైం టేకింగ్ క్వశ్చన్ లో ఉంది. ఫస్ట్ చూద్దాం. ద రేషియో ఆఫ్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ అ ట్రైన్ డ్యూరింగ్ అ జర్నీ టు ద మాక్సిమం వెలాసిటీ బిట్వీన్ 2 స్టేషన్స్. 2 స్టేషన్స్ మధ్యలో ఒక ట్రైన్ వెళ్తోంది. ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మాక్సిమం వెలాసిటీ వెళ్తుంది, మళ్ళీ స్లో అవుతుంది, మళ్ళీ స్పీడ్ అవుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక టైంలో
ఆ ట్రైన్ మాక్సిమం వెలాసిటీకి రీచ్ అయింది అనుకుందాం. సో అది ఎక్కడో ఒక చోట బి మాక్సిమం కి వెళ్ళింది. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏం చెప్పుకున్నాము? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? ఈక్వల్ టు 1 ఉంటుందా, గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, మధ్యలో ఉంటుందా? అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాలి అంటే మాక్సిమం వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది. ఎప్పుడు కూడా మాక్సిమం వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంటుంది. యావరేజ్ వెలాసిటీ మాక్సిమం వెలాసిటీ కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్, a particle moves along a semicircle of radius 10 meters in 5 seconds. Yes, very good. Pavani has answered. Okay, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. సెమీ సర్కిల్ లో వెళ్తోంది ఒక పార్టికల్, దాని రేడియస్ ఎంత? 10 meters 5 seconds. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. సో ఇది సెమీ సర్కిల్, దీని రేడియస్ వచ్చేసి మనకి 10 meters. యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. లేదు, ఇంకా ఏమనుకోవచ్చు? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం టేకెన్. సో ఫైనల్ పొజిషన్ అంటే ఇది, ఇనిషియల్ పొజిషన్ అంటే ఇది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? డయామీటర్. సో 20 meters బై టైం టేకెన్ ఎంత? 5. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 4 meters per second. డి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఏరోప్లేన్ ఫ్లైస్ అరౌండ్ స్క్వేర్ ఫీల్డ్ ABCD ఈచ్ ఆఫ్ సైడ్ 1000 kilometers. ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది, ఈచ్ సైడ్ 1000 kilometers. ఇట్స్ స్పీడ్ అలాంగ్ AB. దీనికి పేర్లు పెడదాం, ABCD. AB వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ దాని స్పీడ్ ఎంత అంటే 250 km/h. DA ఇక్కడ DA వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత? 100 km/h. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ ట్రిప్. ఈ మొత్తం ట్రిప్ లో దీని యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పారు. ఎలా చెయ్యాలి? ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? యావరేజ్ స్పీడ్ అన్నారు ఇక్కడ మనకి. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో AB సైడ్ ఎంత స్పీడ్ ఉంటుందో దానికి DC సైడ్ కూడా అంతే స్పీడ్ ఉంటుంది. అయితే మనం తీసుకునేది స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దీనిలో డైరెక్షన్ అసలు అవసరం లేదు. అదే వెలాసిటీ అంటే మళ్ళీ 0 అయిపోతుంది, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ 250 అయితే ఇక్కడ కూడా 250 km/h ఉంటుంది. ఇది 100 అయితే ఇక్కడ కూడా 100 km/h ఉంటుంది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? అన్ని స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేసి బై 4 చేసుకుంటే అయిపోయింది, అదే యావరేజ్ స్పీడ్ అవుతుంది. స్పీడ్ విషయంలో మనం పెద్దగా కంగారు పడక్కర్లేదు. స్పీడ్ విషయంలో స్కేలార్ క్వాంటిటీ కాబట్టి జస్ట్ సింపుల్ ఎడిషన్ చేసేసుకోవచ్చు మనము. వెక్టార్స్ అయితేనే కొంచెం బాగా ఆలోచించాల్సి వస్తుంది. ఐ హోప్ మీకు ఈ సెషన్ కొంచెం హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఈ రోజు సెషన్ అనేది కొంచెం బేసిక్ టాపిక్సే ఉన్నాయి. రేపటి సెషన్ లో మాత్రం మనకి కొంచెం హయ్యర్ వర్షన్ మెయిన్స్ అండ్ ఎంసెట్ రేంజ్ క్వశ్చన్స్ అన్ని వస్తాయి కాబట్టి రేపటి క్వశ్చన్ లో ఇంకా న్యూమెరికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం రేపటి క్లాస్ లో కాన్స్టాంట్ యాక్సెలరేషన్, వేరియబుల్ యాక్సెలరేషన్ కూడా చదవబోతున్నాము. సో స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.